కల్వకుంట్ల కవితపై గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల్ శ్రీహరి ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల్ శ్రీహరి తీవ్రంగా ఖండించారు. నీ కుటుంబ కలహాలతో ఆస్తి పంపకాల్లో తేడాలొచ్చి మీరు కొట్టుకుని బయటకు వచ్చిన నువ్వు, ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లిన నువ్వు సీఎం రేవంత్ రెడ్డి కర్కోటకుడు, హిట్లర్, మూర్ఖుడు అనడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మన పార్లమెంట్లో మహిళా బిల్లు మీద ఆమరణ నిరాహారదీక్ష ఎందుకు చేయలేదని, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ మీద ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష కూర్చున్నాక అప్పుడు నువ్వు బీసీల గురించి మాట్లాడని అన్నారు. నువ్వు దళితుల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు. నీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నీ కొడుకును దళితురాలకిచ్చి పెళ్లి చేయి. నీకు మైనార్టీల మీద ప్రేమ ఉంటే బుర్జ్ ఖలీఫా దుబాయ్లో నీ ఆస్తులను నమ్మి మైనార్టీలకు పంచు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో కొన్ని కోట్లు సంపాదించి డబ్బు గురించి జైలుకు పోయి శిక్ష అనుభవించి కేసును కొట్టించడానికి బీజేపీ నాయకులు కాళ్ళు మొక్కినావని, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరతానని బేరసారాలు నడిపితే నిన్నెవరూ పట్టించుకోలేదన్నారు. అన్ని పార్టీలు తిరిగి ఏ పార్టీలో అవకాశం లేనప్పుడు నువ్వు కొత్త పార్టీ పెట్టి తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలను మోసం చేయడానికి నాటకం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రేపు ఎలక్షన్స్లో ఒంటరిగా పోటీ చేయాలన్నారు. నీ పార్టీ రేపు ఎలక్షన్స్లో అభ్యర్థులు కరువవుతారు. రేపు నువ్వు ఏదో ఒక సీటు గురించి ఒక పార్టీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నావన్నారు. నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాలంటూ నువ్వు చేసిన వ్యాఖ్యలు 4 లక్షల ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు, వాటికి ఎన్ని లక్షల బడ్జెట్ అనేది బహిరంగ చెప్పాలన్నారు. విద్య, వైద్యం ఇంకా తదితర అంశాలపై నువ్వు చేసిన వ్యాఖ్యలు, వాటి మీద నీకు స్పష్టత ఉంటే అవి బహిరంగ చెప్పాలన్నారు. ఫస్ట్ నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తులని ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు, వారి కోరికలకు నీ ఆస్తులను వారికి రాసివ్వాలన్నారు. అప్పుడే నిజమైన టీఆర్ఎస్ పార్టీ మీద అవుతుందని, అంతేగాని తప్పుడు వ్యాఖ్యలు చేయడం, రాజకీయాల గురించి పదవుల గురించి అబద్దాలు ఆడడం మానుకోవాలన్నారు. త్వరలో మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు తగిన బుద్ధి చెప్తారని, వెంటనే కాంగ్రెస్ పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాజనాల్ శ్రీహరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్, సోలో, జహీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ లాంచ్ చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కర్కోటకుడు, హిట్లర్ అంటూ ఆమె అసభ్య పదజాలాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె వారి యొక్క కుటుంబ కలహాలతో, వారి ఆస్తి పంపకాలతో, వారి మధ్య జరిగిన వివాదంతో బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సరికాదు. మరి నేను నిజంగా నీకు ఇలా చెప్తాను, బీసీల మీద ప్రేమ ఉందని. నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద నీకు అంత అన్నప్పుడు 42% రిజర్వేషన్లలో నువ్వు ఎందుకు దీక్ష చేయలేదు? నువ్వు వెంటనే అమరనిరత దీక్ష చేసి నువ్వు రాజకీయాలకు రావాలి. నీవు ఇలా దళితులు అంటున్నావు, దళితులు అంటే నాకు ప్రేమటు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉంటే నీ కుమారుడికి ఒక దళితురాలను ఇచ్చి వివాహం చెయ్యి. అప్పుడు నీ దళిత మీద ఎంత ప్రేమ తెలుస్తుంది. ఈనాడు మైనార్టీల మీద నువ్వు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో జైలుకు వెళ్లి లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయలు సంపాదించిన సంపాదనతో దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలో నువ్వు కట్టిన, అక్కడ కొన్న ఇల్లు, అక్కడ కొన్న ఆస్తులు అమ్మి ఈ రోజు మైనార్టీలో పంచు. ఈనాడు నువ్వు మళ్ళీ నిరుద్యోగులను మోసపరిచి, అంత గతంలో మోసం చేసిన పార్టీ మీది ఇప్పుడు మోసం చేయడానికి 4 లక్షల ఉద్యోగాలను ఇస్తారని మరి నిరుద్యోగులను ఆశ పెట్టడం ఇది సరికాదు. 4 లక్షల ఉద్యోగాలంటే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని జాబులు ఉన్నాయి, వాటి బడ్జెట్ ఎంత, వాటి ఏంటనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది సరికాదు. మరి అదే కాక నువ్వు రేపు ఎలక్షన్లలో నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒంటరిగా పోటీ చేయాలి. నీకు డిపాజిట్ రావు నీ పార్టీకి. నీ పార్టీ ఇక్కడ అభ్యర్థులు సరిగా లేరు. నీ అభ్యర్థులు క్యాండిడేట్లే కరువైతారు. నువ్వు కేవలం నీ యొక్క ఎమ్మెల్యే టికెట్ గురించే నువ్వు ఇలా ఒక పార్టీ పెట్టుకొని అందరు పార్టీలను నిలగొట్టాక కాంగ్రెస్ లో వస్తా అంటే నువ్వు ఆహ్వానించలే. నేను రిజెక్ట్ చేసినాం. మాకు విజయశాంతి ఉండగా నువ్వు ఎందుకు అక్కర్లేదు, మాకు స్టార్ క్యాబినెట్ నేను రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు నువ్వు అన్ని పార్టీలు తిరిగి ఏ పార్టీ నిన్ను లోపల రాని అప్పుడు నువ్వు కొత్త పార్టీ పెట్టుకున్నావు. ఈ పార్టీ పెట్టుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాను. నువ్వు రేపు ఏ పార్టీలతో పొత్తు లేకుండా నువ్వు ఒక్క సీటు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. నేను ఇక్కడ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. వెంటనే బహిరంగంగా నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకు, సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.